హాయ్ నమస్తే, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరు బాగున్నారా? ఇక్కడైతే చందు ఆఫీస్కి వెళ్తున్నాడు. హన్విత్ చూడండి, ఫస్ట్ కాసేపు ఏడ్చాడు, బట్ తర్వాత హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. అంటే హన్విత్కి ఊహ తెలిసినాక చందు ఇదే ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళడము. 2 years తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు చందు అయితే. అంటే లైక్ ఒక 3-4 days వెళ్తారు అంతే. అండ్ చందు వెళ్ళిపోయాక మా కోసం నేను లంచ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే నేను పొటాటో, బ్రింజల్ అండ్ టమాటో 3 మిక్స్ చేసి కర్రీ చేశాను. లైక్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజైతే పిల్లల్ని స్కూల్కి పంపించలేదు, బికాజ్ కొంచెం అనీజీగా ఉన్నారు ఇద్దరు పిల్లలు. సో రిస్క్ ఎందుకు అని నేనే పంపించలేదు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్యాదరింగ్స్ కూడా లేవు కదా, సో అందుకే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా స్కూల్లో లేదు. అండ్ అదర్ స్కూల్స్, కొన్ని స్కూల్స్కి అయితే హాలిడే కూడా ఇచ్చారు. అండ్ మా పిల్లలకైతే పాపం ప్లేయింగ్కి టైమే దొరకట్లేదు. సో ఈరోజైతే బొమ్మలన్నీ వేసుకొని అలా మ్యాట్లో కూర్చొని ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి. వీళ్ళు వచ్చేసి పాపం డైలీ స్కూల్కి వెళ్ళొచ్చి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్స్ చేసుకొని కాసేపు టీవీ చూసి మళ్ళీ పడుకోవడం సరిపోతుంది. ఆడుకోవడానికి అసలు టైమే సరిపోవట్లేదు. ఇలా ఆడుకోవాలంటే మినిమం 3-4 hours వాళ్ళు ఆడుకుంటే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. దుబాయ్ బాబోయ్, దుబాయ్ని మేక్ చేయడం ఏంట్రా బాబు? దుబాయ్ని మేక్ చేయడం ఏంటి? బుర్జ్ ఖలీఫానో దుబాయ్ ఫ్రేమో అవి చెప్పాలి కానీ మేకింగ్ దుబాయ్ అంటున్నాను నువ్వు. What about you, Hitesh? I'm making a giraffe. Oh. పిల్లలు ఇంట్లో ఉంటే ఈవినింగ్ కాగానే ఏదో ఒక స్నాక్ ఐటెం అడుగుతూ ఉంటారు కదా. సో నేనైతే ఒక స్నాక్ ఐటెం కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఏం లేదండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీనికోసం అయితే ఒక బౌల్లో సన్నగా తరుపుకున్న 2 ఆనియన్స్ని తీసుకోవాలి. చాలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను 2 అయితే మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. అందులో ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేశాను. అలాగే ఒక 1 teaspoon జీలకర్ర, 1 teaspoon కారము, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మన రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 teaspoon ఆయిల్ వేసుకొని దీనిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ కావాలి, ఏదైనా తినడానికి ఉందా అని అడుగుతూ ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా మా పిల్లలు రెగ్యులర్గా ఒక 4:30 అయిందంటే సరిపోద్ది, వచ్చి ఏం తినాలి, ఆకలిస్తుంది. చిన్నోడైతే ఐమ్ హంగ్రీ అని చంపేస్తాడు. సో నేనైతే ఈవినింగ్ ఇలా స్నాక్స్ చేశాను. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 cup రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. బట్ రైస్ ఫ్లోర్ మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. దీన్నైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ పిండిలాగా తలుపుకోవాలి. వాటర్ ఎక్కువైందంటే అది మళ్ళీ పకోడీ పిండిలాగా తయారైపోతుంది కదా. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ దీనిని తీసుకొని చిన్న బాల్స్ లాగా తయారు చేయాలి. ఈ విధంగా బాల్స్ లాగా చేసి మనం టిక్కీస్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా టిక్కీ షేప్లో దీన్ని ప్రెస్ చేసుకోవాలి. వీటన్నిటిని ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టిక్కీస్ షేప్స్లో ఉన్నాయి కదా బియ్యపిండివి, అవి ఇందులో వేసుకోవాలి. ఇది లైక్ బియ్యపిండి టిక్కీ అనుకోండి, బియ్యపిండి ఆనియన్ టిక్కీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా అండ్ టేస్టీగా.
ఇప్పుడైతే నేను హన్విత్కి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, బట్ వాడికి ముందే సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా సర్ప్రైజ్ అనడం కంటే నేనైతే వాడికి సైకిల్ కొనడానికి వెళ్తున్నాను అని చెప్పొచ్చు. వేర్ యూ గోయింగ్ హన్విత్? యూ ఆర్ గోయింగ్ టు బై ఎ సైకిల్? ఫర్ హూమ్? ఫర్ యూ? వావ్. హన్విత్ అయితే చాలా ఎగ్జైటింగ్లో ఉన్నాడు. సైకిల్ అని మమ్మల్ని చాలా రోజుల నుంచి చంపేస్తున్నాడు. బట్ ఏంటంటే వాడికి కాళ్ళు అందవు కదా అని నేను డేర్ చేయలేదు. హన్విత్కి ఇంతకుముందు బేబీ సైకిల్ ఉండేది, బట్ ఏంటంటే అది వీల్ దగ్గర విరిగిపోయింది. ఇంకా దాన్ని గార్బేజ్లో పడేసాను నేను. ఇదే సైకిల్ చూసి నేను అది నాకు తొక్కుతాను, నాకు అది కావాలి అని ఇంకా ఊరికే విసిగించేవాడు. సరేలే ఇంకా తీసుకుంటే ఒక పని అయిపోద్ది కదా అని షాప్కి వచ్చాము. ఈ షాపు మాకు ఇంటికి దగ్గరలోనే ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఈ షాప్ చూపించాను. మేము పానీపూరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూపించాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ వాకబుల్. చందు ఆఫీస్ నుంచి వచ్చారు కదా, సో తను కొంచెం టైర్డ్గా ఉన్నాడంటే నేను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఈ షాప్కి వచ్చాను. ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి, పిల్లలకు కావాల్సిన టాయ్స్, సైకిల్స్ అన్నీ దొరుకుతాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇంకా హన్విత్ ఈ షాప్కి వచ్చాడంటే మాకు టార్చర్. షాప్ ముందు నుంచి వెళ్తుంటేనే ఇంకా ఇది కావాలి అది కావాలని చంపేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మా స్టోర్ రూమ్ నిండా వాడికి టాయ్సే ఉన్నాయి, అవే ఆడుకోవడానికి టైం దొరకట్లేదంటే ఇంకా ఈ టాయ్స్ అన్నీ కావాలి అంటాడు. చూడండి ఎన్ని వెరైటీ సైకిల్స్ ఉన్నాయో. ఇంకా ఇప్పుడు కూడా టాయ్స్ కొనిమన్నాడు. సో నేను అన్నాను నీకు సైకిల్ కావాలా టాయ్స్ కావాలా అంటే ఇంకా అప్పుడు సైకిల్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు. ఇక్కడైతే ఫస్ట్ ఒక సైకిల్ చూశాడు. ఈ సైకిల్ ఏంటో కొంచెం వాడికి కన్వీనియంట్గా అనిపించలేదు. తర్వాత వాడికి బాస్కెట్ ఉన్న సైకిల్ కావాలి అని ఇంకా చూశాడు. బాస్కెట్ ఉంటే ఏంటి వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకోవచ్చు అంట, అవన్నీ చెప్తున్నాడు. వాడు ప్లే గ్రౌండ్ వెళ్ళేటప్పుడు బాల్స్ అవన్నీ వేసుకోవచ్చు కదా అని అనుకున్నాడు. బట్ ఇది కూడా వాడికి కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే ఒక సైకిల్ చూస్ చేసుకున్నాడు. ఇంకా ఓకే అని చెప్పేశాడు ఆ సైకిల్ని. ఇంకా అది కూడా మేము ఫైనల్ చేసాము. దాని ప్రైస్ వచ్చేసి 280 అయిందండి. అంటే అప్రాక్స్గా మన INRలో 4000 వరకు అయింది. ఇంకా ఇక్కడైతే అతను నట్స్ అన్నీ ఫిక్స్ చేస్తున్నారు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. హౌ ఈజ్ మై సైకిల్ అని అడుగుతున్నావా? చెప్పండి, హౌ ఈజ్ మై సైకిల్ అని అడుగుతున్నాడు. సైకిల్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో పెట్టండి. హన్విత్ సైకిల్ ఎలా ఉందో, మీకు నచ్చిందా? ఇదండి ఈరోజుటి వీడియో. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ హన్విత్ సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.